హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదిరి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మనకి 14 ఇయర్స్ అంటే మనం ఆడపిల్లలమే. 14 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆడపిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత ఎలా ఉండాలి అంటే, వాళ్ళు కొంతమంది చాలా మంది పిల్లలు ఇప్పుడు చాలా సఫర్ అయిపోతున్నారు. ఏంటంటే ఇలాంటి వీడియోస్ కూడా చాలా వరకు చేయరు. అరే చేస్తే ఏంటి అనేసి నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను చాలా వరకు చూశాను, చాలా వరకు పిల్లలు సఫర్ అయిపోతున్నారు. ఏంటి అది ఎలా యూజ్ చేయాలి దాని గురించి అనేది మీకు కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా? చెప్తానండి. ఇప్పుడు 14 ఇయర్స్ వచ్చిన పిల్లలకి ఏంటంటే ఏం తెలీదు. ఈ ఏజ్లో అసలు పిల్లలకి ఏం తెలియదండి. ఏదో ఆడుతూ పాడుతూ పాపం ఎంజాయ్ చేసే వయసులో పిల్లలకి ఉన్నట్టుండి ఇప్పుడు అందులో 14 ఇయర్స్ కూడా కాదండి. ఒకప్పుడు మన ఏజ్లో 14 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏంటంటే బయట జంక్ ఫుడ్స్, దానివల్ల కొంచెం అటు ఇటుగా అదేంటి మనవి ఇన్బ్యాలెన్స్డ్ అవుతుంటాయి. అందుకోసం అనేసి పిల్లలు ఇప్పుడు ఏంటంటే అర్లీగా మెచ్యూర్ అవుతున్నారు. ఒక 10 ఇయర్స్కి 10 ఇయర్స్ పిల్లలకి ఏం తెలుస్తుందండి అసలు. పిల్లలు పాపం వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఎంజాయ్ చేసే టైంలో అసలు ఉన్నట్టుండి మెచ్యూర్ అయిపోతే వాళ్ళకి ఏం తెలియదు, ఏం తెలియని సిచ్యువేషను. అసలు అలాంటి పిల్లలు, అందులో నేను బయటకు వెళ్ళే టైంలో, ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాము. పల్లెల్లో వేరు, మనం సిటీలో కల్చర్ వేరు. ఏంటంటే మనం ఎక్కడైనా ఉన్ని కానీ ఒకటే పద్ధతి అండి. ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న పేరెంట్స్ మనం చెప్పుకోవాలి పిల్లలకి. చాలా వరకు నేను గమనిస్తూనే ఉన్నాను. ఇప్పుడు మనం బయటికి వెళ్తుంటే పీరియడ్స్ వచ్చిన ప్యాడ్స్ ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు. నేను ఇక్కడ చాలా వరకు సిటీలో నేను చూస్తున్నానండి. అలా చేయడం తప్పు. ఏంటంటే అలా చేస్తే చాలా దోషాలు అనేది వస్తాయండి. ఇది సైన్స్ పరంగా ఉందో లేదో నాకైతే తెలియదు. నా వరకు మేము చాలా వరకు అనుభవించిన విషయాన్ని మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఒకసారిగా మనం ఆ ప్యాడ్స్ ఎక్కడైనా వేస్తే ఎవరైనా తొక్కుతారు. అందులో దానికి అసలు బ్లీడ్ ఉంటుంది. చాలా వరకు అది అలా జరిగిన తర్వాత చాలా వరకు పిల్లలు సిక్ అయిపోతారండి. చిన్నపిల్లలు ఏముందండి, అసలు మనం ఇంట్లో పేరెంట్స్ చెప్పుకోవాలి. అరే అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎలా మనం యూస్ చేయాలి ఏంటి అనేది మనం చెప్పుకోవాలండి. అలా చెప్పుకోకుండా పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళ హెల్త్ చాలా ఇష్యూ అయిపోతున్నాయి. చాలా వరకు ఉందండి, హెల్త్ ఇష్యూస్ అవుతాయి. పీరియడ్స్ వచ్చినప్పుడు పిల్లల్ని చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టి వాళ్ళకి మన కార్యక్రమాలన్నీ మనం అయిపోయిన తర్వాత పిల్లలు కూర్చోబెట్టి ఫస్ట్ మంత్ వచ్చినప్పటి నుంచి ఎలా కేరింగ్ చేయాలి మనం అంటే, మనం ప్యాడ్స్ అనేది ఎలా యూజ్ చేయాలి. ఇన్ కేస్ సపోజ్ చూడండి, ఇప్పుడు మనకు ప్యాడ్స్ ఉన్నాయి. ఈ ప్యాడ్స్ తీసుకొని పిల్లలు మీరు చూస్తుంటే కనుక ఈ ప్యాడ్స్ అనేది మనం ఎలా యూజ్ చేయాలి. ఒక ప్యాడ్ని తీసి మంచిగా జాగ్రత్తగా యూజ్ చేసి దీన్నైతే మనం యూజ్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి అలాగే మనం పడేయడం కాదండి. ఒక చిన్న కవర్ ఏదైనా ఉంటే ఇందులో వేసుకొని డస్ట్బిన్లో ఇందులో వేసేసుకొని ఎక్కడైనా ఇది అంటే ఇప్పుడు మీరు పల్లెల్లో అయితే కనుక ఎలా చేస్తారంటే అక్కడ ఏదైనా పొయ్యి అవి ఉంటాయి. ఈ మన పీరియడ్స్ వచ్చిన వాళ్ళవి తీసుకెళ్ళి అక్కడ పడేసి మొత్తం కాల్చేస్తారు. అది చాలా మంచి పద్ధతి అండి. ఒకప్పుడు పూర్వకాలంలో ఇలాగే చేసేవాళ్ళు. పీరియడ్స్ వస్తూనే క్లాత్స్, ఒకప్పుడు మనం ఈ ప్యాడ్స్ అనేటివి లేవు, ఒక క్లాత్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. ఆ క్లాత్ కూడా మనం పీరియడ్స్ అయిపోగానే వాష్ చేసేసి పీరియడ్స్ అయిపోగానే 5th డే ఆర్ 6th డే మొత్తం దాన్ని కాల్చేసేవారు. కాల్చేస్తూనే అక్కడ ఎవరు తొక్కేది ఏముండదు, దోషం అనేది ఏ దోషం ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల నాగుపాము దోషం అనేది చాలా వరకు తగ్గుతుందండి. పాములు అనేది దాని మీద అలా వెళ్ళినా కూడా చాలా వరకు అప్పటి వరకు బాగానే ఉంటుంది. పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత, కొంతమందికి ఒక ఏజ్లోనే మినిమం 18 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ అవ్వడము, ఏదో ఒకటి సఫర్ అయిపోవడము అలా జరుగుతుంటుంది. ఏదో పీరియడ్స్ రాకపోవడము, అసలు ఒక 2 months 3 months కాకపోవడం. ఎందుకంటే ఇలా మనము ఎక్కడంటే అక్కడ పడేసి అవి మనుషులు తొక్కడము, పాము దోషం అనేది, నాగదోషం అనేది వెరీ డేంజర్ అండి. నాగదోషం అనేది మన ఆడవాళ్ళు మనం చేతులారా కొని తెచ్చుకోవడం అంటే ఇలాగే ఉంటుంది. అదొకటి. ఇలా చేయడం వల్ల మనకు ఈ నాగదోషం అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఈ నాగదోషం ఏంటంటే కొంతమందికి ఇలా నాగుపాము మనము తగిలిన చోట
మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడము, చాలా వరకు ఇట్లా నాగదోషం కలగడము, ఇలా దీనివల్లనే అండి నాగదోషాలు వచ్చేది. పిల్లలు పుట్టరు, కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వవు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ కోసము ఇలా నేను ఎందుకంటే నేను నిన్న మొన్న నేను గమనించానండి, ఇలా బయటకు వెళ్తుంటే ఎక్కడక్కడ వేసేసారు. మనిషి చూసే వాళ్ళకు కూడా చాలా ఇరిటేషన్గా ఉంది. ఇరిటేషన్ అనే కాదండి, ఎవరైనా కానీ 10 మంది చూసుకునే వాళ్ళకు కూడా అరే ఇలా వేయించిన ఇంట్లో పేరెంట్స్ ఉన్నారా లేదా, చెప్పే వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పిల్లలు మీకు చెప్తున్నాను, నేను ఈ పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా చెప్తున్నది ఏంటంటే, నేను నా ఏజ్ చిన్నదే కానీ నేను నాకు తెలిసినంతలో నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక ప్యాడే ఉందండి, ఇప్పుడు ఈ ప్యాడ్ని మనం తీసుకుంటాము, అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ప్యాడ్స్ అనేది వాటర్లో వేసేసి ఇలా వాష్ చేసేయండి. వాష్ చేసేసి కావాలంటే కవర్లో వేసేసి మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇట్లా డస్ట్బిన్ ఇట్లా కవర్లో వేసేసి తీసి డస్ట్బిన్లో వేస్తే మీకు ఏ దోషాలు ఉండవండి. లేకుండా వేసేయడము, అలా చేస్తే దోషాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే పిల్లలకి మన పెద్దవాళ్ళు చెప్పడం ఏంటంటే, అప్పుడప్పుడు పిల్లలు పాపం మెచ్యూర్ అయిన పిల్లలు ఏమీ తెలియదు పాపము, ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేసే టైంలో మనం ప్రతి ఒక్కటి రెస్ట్రిక్షన్స్ అనేది పెడతాం. ఎందుకంటే మనం పాటించాలి కొన్నివని. కానీ చాలామంది ఏంటంటే ఏముందిలే అని అనుకుంటాం, కానీ అది తప్పు. మనం ఏంటంటే ఏదన్నా ఇప్పుడు ఇన్ కేస్ అది ఒక ప్లేట్ కానీ బెడ్షీట్ కానీ మొత్తం అన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత అది తీసేసిన వాటిని మనం వాష్ చేసుకోవాలి. ఇవి మనం పీరియడ్స్ వచ్చిన వాళ్ళు మనం బెడ్ మీద పడుకొని ఉంటాము. బెడ్ మీద కాకపోయినా కానీ చాలామంది పిల్లలకి కిందనే ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే కింద వాళ్ళకి చాప దిండు అని సపరేట్ చేస్తారు. కానీ కొంతమంది పిల్లలకి ఒక బెడ్ అని సపరేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పడుకున్నా కానీ మన పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు వేసుకున్న బెడ్షీట్, ఒక పిల్లో కవరు మొత్తం తీసేసేసి ఇలా తీసేసేసి మొత్తం అన్నీ వాళ్ళు యూజ్ చేసినవన్నీ తీసేయాలి. చూడండి, మనం యూజ్ చేసిన బట్టలన్నీ మొత్తం ఇలాగా కంఫర్ట్లో తీసేసుకొనేసి ఏదైనా ఒక సర్ఫ్ కానీ ఇలా తీసేసుకొని మంచిగా వాష్ చేసుకొని అంతా ఒక 5 days అయిన తర్వాత వాష్ చేసుకొనేసి పెట్టేసుకోవాలండి. ఎందుకంటే అవి యూజ్ చేసినవి మళ్ళీ మనం యూజ్ చేయకూడదు. అందుకోసం అనేసి ప్రతిదీ మనం తప్పండి. ఎందుకంటారా, ఇప్పుడు చాలామంది కూర్చుంటుంటారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలామంది ఈ పాయింట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా వరకు కొందరు ఇళ్ళల్లో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇలా తీసి పెట్టకపోతే మాత్రం ఉన్న దోషం కూడా వాళ్ళకి అంటుకుంటుంది. కానీ చాలా మాత్రం బ్యాడ్ అండి అది అసలు. అందుకోసమని అలా చేయకుండా ఇలా వాటర్లో మొత్తం అంతా చేసేసుకొని పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు, ఏ దోషం అనేది ఉండదు. మనకు పిల్లలు పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా దేవుని మాత్రం అసలు టచ్ చేయనీయకుండా ఏంటంటే దేవుడికి డోర్స్ అనేవి ఉంటే క్లోజ్ చేయించండి. క్లోజ్ చేసేసి 3 days వరకు మీరు అసలు టచ్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో పీరియడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం అసలు పిల్లల్ని చాలా వరకు ఒక రూమ్లో పెట్టేసి మన కార్యక్రమాలు మనవి కొన్ని చేసే సాంగ్యాలు అవి ఇవి ఉంటాయి కాబట్టి అవి చేసేస్తాము. మాకేంటంటే ఇప్పుడు లేని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మాకు హాల్లోనే దేవుడిని ఇచ్చారు కాబట్టి మాకు ఈ డోర్స్ ఇచ్చారు కాబట్టి మేము సేఫే. కానీ కానీ రానియకూడదు. ఎందుకంటే ఒక హాల్లోనే దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇలాంటి చిన్నవి మనము కొద్దిగా పిల్లలకి అనేటి చెప్తూ ఉండాలండి. మనం చెప్తుంటే మనం ఎందుకండి, ఇప్పుడు మనం కూడా ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే, ఇప్పుడు మనం పడుతూనే ఉన్నాం కాబట్టి పిల్లలకి ఏదైనా కానీ చిన్న విషయాలు నేర్పించకపోతే ఇప్పట్లో చాలా కష్టాలు పడుతున్నారు. యాక్చువల్గా నేను ఇందాక చెప్పాను, అలా ఎప్పుడు పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే అంతా మన చేతుల్లోనే ఉంది. కానీ ఏంటంటే పిల్లలు చాలా వరకు చాలా ఫీల్ అవుతారు. ఇన్ని రోజులు బాగా హ్యాపీగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళం, ఉన్నట్టుండి ఏంటి ఇలా మమ్మల్ని సపరేట్ చేస్తున్నారని ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ అవి కూడా ఇప్పుడు చూడండి, నేను చెప్పినట్టు కొంచెం పద్ధతిగా చెప్తే పిల్లలు కూడా వింటారండి. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు ఏదో చిన్న విషయాలుగా మనం వదిలేసాము అనుకోండి, ఎవరు బాధపడేది, పిల్లలు బాధపడుతుంటే మనం చూడలేము. ఆ పిల్లలు బాధపడకుండడానికి ఇప్పుడు మనం చెప్పే పద్ధతిలో మనం చెప్దాం, మనం చూద్దాం. కానీ బీ కేర్ఫుల్ అండి. ఎందుకంటే చాలా వరకు నేను అందుకే నేను మళ్ళీ చూస్తున్నాను, బయట మాత్రం పిల్లలకి మాత్రం చెప్పండి. ఏదన్నా ఉంటే కనుక వాష్ చేసి వేస్టేజ్ అనేది ఒక చిన్న డస్ట్బిన్ కవర్లో వేసి మంచిగా ఇలాంటివన్నీ చెప్పండి. ఏమి కాదు, ఏ దోషాలు అనేది ఉండదు, అంతా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ బీ కేర్ఫుల్ మదర్స్ అండ్ బీ కేర్ఫుల్
ఏదైనా కానీ కిడ్స్ పిల్లలు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ కొన్ని పిల్లలు కూడా చూపించండి. మీరు చెప్తే విన్నప్పుడు ఇలాంటి వీడియోస్ చూపిస్తే వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా. ప్లీజ్ అండి, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. నేను వింటున్నాను, నేను చూస్తున్నాను, నేను కలర్ చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఈ విషయం. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎవరిని కించపరచడానికైతే కాదండి, నేను నా కల్లారా చూశాను కాబట్టి ఎవరు బాధపడకూడదనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొంచెం నన్ను ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.